నమస్తే, నేను మీ మాధురి. ఎంఎస్ రెడ్డి గారు, మనం విశ్వం గురించి లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మరి ఎక్కువగా విజువలైజేషన్ గురించి ఏదైనా మనం అనుకున్నది అంటే ఈ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఎదురైన కొన్ని అంశాల్లో విజువలైజేషన్ ఒకటి. ఇప్పుడు కొంతమంది అంటారు ఊహల్లో తేలిపోకు, అవి ఎప్పుడు కావు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు విజువలైజేషన్కి మనం విశ్వానికి అనుసంధానం కావటానికి సంబంధం ఏమైనా ఉందా? తప్పకుండా చెప్తానండి. ఇది చెప్పే ముందు ఒక చెప్తాను. భారతదేశంలో భారతరత్న శ్రీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఉన్నారు. ఓకే, సో ఆయన పేరు తీసుకున్నాను. ఆయన ది గ్రేట్ సైంటిస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలామంది నాకు తెలిసినంత వరకు మన దేశమే కాకుండా వేరే దేశాల్లో కూడా చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారు. ఓకే, సో ఆయనని ఫస్ట్ ఒక మనిషిలాగా ఆలోచిస్తే కనుక మనుషుల్లో మహానుభావుడు అని కొంతమంది నేను సంబోధిస్తాను. అంటే ఏ దివ్యశక్తులు ఏం లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తులు మహానుభావులను సంబోధించే వాళ్ళలో మొట్టమొదటిగా నేను తీసుకున్నటువంటి పేరు అంటే డాక్టర్ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం సార్ని తీసుకుంటాను నేను. ఎందుకంటే నేను నా లైఫ్లో నాకు ఒక అవకాశం వచ్చింది, ఆయన డైరెక్ట్ కలిసే అవకాశం నాకు వచ్చింది. ఒకసారి నేను కలిశాను ఆ మహానుభావుడిని. కలిసినప్పుడు మనం మామూలుగా బుక్స్లో చూసింది విన్నది ఏదైతే ఉంటుందో అది 100% రియాలిటీగా ఆయనలో చూశాను. ఆయన సింప్లిసిటీ చూశాను, ఆయనకున్న సింప్లిసిటీ చూశాను. ఓకే, ఆయన లైఫ్లో ఎన్ని చూసుంటారు, ఎన్ని చేసి ఉంటారు, ఎంత గొప్ప వ్యక్తి. ఆయన కూడా చాలా సింపుల్ వ్యక్తిగానే ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అండి, ఆయన మనకు అందరం బాగా వినేటువంటిది ఏంటంటే కలలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అని అన్నారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే కళలు డ్రీమర్స్ కావచ్చు, అంటే కొంతమంది కళలు తేలుతుంటారు అంటారు చూసారా, దానికి ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ మీరు కళ ఉండాలి, మీకు కళ ఉండాలి, దాన్ని సాకారం చేసుకునే దిశగా మీరు ప్రయత్నం చేయాలన్నారు ఆయన. ఓకే, అయితే కొంతమంది మాత్రం ఏంటంటే కళలు మాత్రం కంటూ ఉంటారు, దాన్ని సాకారం చేసుకోవడానికి మాత్రము అడుగు ముందుకు వేయకుండా, కృషి చేయకుండా, ప్రయత్నం చేయకుండా మేము కూడా ఆయన పేరు వాడేస్తారు. కొంతమంది ఏంటంటే మాకు ఆయన చెప్పారు అంటే కలగనండి అన్నారు అట్లా అని జోకులు వేస్తారు. కానీ ఏంటంటే ఆయన చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆయన ఏమంటే మీకు గోల్ లేదనుకోండి, మీకు ఏదో ఒక గోల్ లేదనుకోండి, అంటే ఒక కళ లేదనుకోండి, మీరు ఏ పని చేయరు, మీరు ఏ పని చేయలేరు. మీరు ప్రతి మనిషికి ఏదో ఒక మోటివేషన్ కావాలి ఒక వర్క్ చేయడానికి. ద గ్రేట్ రతన్ టాటా సార్ ఏమంటారంటే ఆయన మోటివేషన్ చెప్తాను చూడండి. ఆయనకి ఎలాంటి మోటివేషన్, ఆయన డబ్బులు మోటివేషన్ కాదు ఆయనకి ఎప్పుడు కూడా డబ్బులు మోటివేషన్ కాదు. ఒక విలేకరు అడిగారంట ఏంటంటే, సార్ మీకు ద గ్రేట్ ఇంకొక ఫ్యామిలీ ఉంది, పేరు చెప్పండి బయటికి, వాళ్ళకి మీకు తేడా ఏంటి సార్ అని అన్నారంట. అంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్ అండి, నేను ఇండస్ట్రియలిస్ట్ అన్నారంట. అంటే ఏంటి సార్ డిఫరెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు వ్యాపారం కోసం ముంచుతారు కావాలంటే అవసరం జనాల్ని, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కావాలి. వాళ్ళు ఈయన ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటంటే ఆ ఇండస్ట్రీ ద్వారా కొన్ని కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక మనిషికి ఎంప్లాయ్మెంట్ దొరికితే ఒక కుటుంబంలో వాళ్ళ తరతరాలు బాగుపడతారు. ఇక్కడ మనం రతన్ టాటా గురించి ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలి అంటే, అందులో ఏ టాటా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడాను ఆ కంపెనీ వారసులు. అదే చెప్తున్నాను ఏంటంటే నాకు ఆయన ఏదైతే చెప్పారో అది విన్నప్పుడు నా మైండ్ ఒక్కసారిగా ఇదైపోయింది. ఏంటంటే అది కదా చేయాల్సింది ఎవరైనా సరే. ఏంటి, మనం ఖచ్చితంగా బిజినెస్ చేయాలి. ఇప్పుడు ఆయన ఏం పేదవాడేం రోడ్డు మీద ఏం లేడైనా, ఆయన కోట్లు సంపాదించే ఉన్నాడు, ఆయన కూడా డబ్బులు ఆయనకేం లేకుండా లేదు, ఆయన కావాల్సినంత సఫిషియెంట్ డబ్బులు ఉన్నాయి. ఆయన ఎన్నో చూశారు. ఆయన చేసినటువంటి డొనేషన్స్ కానీ ఆయన ప్రతిసారి ఈవెన్ కరోనా పీరియడ్లో కూడా మీరు చూసి ఉండొచ్చు, మీరు విని ఉండొచ్చు. కరోనా పీరియడ్లో ఆయన చేసినటువంటి డొనేషన్ కానీ దేశానికి గురించి. అదే కాదండి, ఆయనకేంటంటే మనుషులంటే పిచ్చి ప్రేమ. ఆయనకి ఆ ప్రేమ ఉండాలి, సాటి మనిషి మీద, సాటి జీవి మీద మనకు ఆ ప్రేమ ఉండాలి. ఓకేనా, ఈయన చెప్పినటువంటిది కూడా కాన్సెప్ట్ అదే. ఏంటంటే ఆయనకు ఒక మోటివేషన్ ఉంది. ఆయనకున్న మోటివేషన్ ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయాలి అని మోటివేషన్ ఉంది. ఓకేనా, అంటే ఆయనకు ఒక గోల్ ఏంటి, ఈ టైం కల్లా మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది యువతకు కావచ్చు, కొంతమంది లేని అన్ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకందరికీ నేను ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలంటే జాబ్ ఇవ్వాలి, అంటే వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలనేటువంటి ఒక గోల్ ఉంది, ఒక కళ ఉంది ఆయనకు. కాబట్టే ఆయన రీచ్ అయ్యారు. ఓకే, అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఆయన స్టార్టింగ్ డేస్లో కూడా ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు.
అంటే ఏదైనా సరే ఒక ఇన్వెన్షన్ జరగాలంటే నాట్ ఓన్లీ అబ్దుల్ కలాం సార్, మీరు ఎవరైనా తీసుకోండి, ఎవరు తీసుకున్నా సరే ఏమవుతారంటే స్టార్టింగ్ డేస్లో వాళ్ళు ఏదైనా ఇన్వెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. అవును. అయితే వాళ్ళకు ఒక గోల్ ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే ఒక కళ ఉంటుంది, నేను ఇది చెయ్యాలి. ఆ కళతో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గొప్ప వాళ్ళు ఎవరైనా సరే ఒకటి ఇన్వెంట్ చేశారంటే ఆయన కోసమో ఆయన కుటుంబం కోసమో ఆయన తరం కోసం చేసుకోరండి. వాళ్ళు ఏంటంటే మొత్తం యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, అంటే ప్రపంచానికి ఉపయోగపడాలని చేస్తారు వాళ్ళు. ఓకే, ఆ కళలు అందుకనే గొప్ప అవుతాయి. నేను కళ కన్నా అనుకోండి, నేనేంటంటే నిద్రపోతున్నప్పుడు కలగన్నానో లేదంటే పగలు కలగన్నాను అనుకో, నేనేంటంటే పగలైతే ఏం కలగంటానంటే మా అయితే ఒక పొజిషన్కి వెళ్ళాలి, ఒకటి నేను పొజిషన్కి వెళ్ళాలని కలగంటాను. జనరల్గా ఏ మనిషిని నేను కామన్ మ్యాన్ చెప్తున్నాను. కామన్ మ్యాన్ అంటే నేను ఈ స్టేజ్లో ఉండాలి, నేను ఆ స్టేజ్లో ఉండాలి. ఇది జనరల్గా పీపుల్ కళ, కామన్ పీపుల్కి అనేటువంటి కళ. గొప్ప వాళ్ళకి కనుక ఏం తెలుసా, నేను ఈ పని చేస్తే కనుక కొన్ని కోట్ల మంది బాగుపడాలి, కొన్ని కోట్ల మందికి ఉపయోగపడాలి అని చేస్తారు. చూసండి, కళ ఖచ్చితంగా ఉండాలి మీకు. అయితే ఏంటంటే మీరు విజువలైజేషన్ ఏంటంటే ఒక ఇది చెప్తాను. విజువలైజేషన్ చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రతి ఒక్కరు విజువలైజేషన్ చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి, పొలిటిక్స్ తీసుకోండి, లేకపోతే కనుక టెక్నాలజీ తీసుకోండి, ఎవరైనా సరే, ఈవెన్ రాకెట్ సైన్స్. మనం ఏమంటుంది సార్, అదేమన్నా పెద్ద రాకెట్ సైన్సా నేర్చుకోవడానికి, అదేమన్నా రాకెట్ సైన్సా అంటారు కదా. ఈవెన్ ఆ రాకెట్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విజువలైజేషన్ చేస్తారు. వాళ్ళు మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ రిలేటివ్స్లో అడిగి చూడండి, ఏం చేస్తా వాళ్ళు ఏం విజువలైజ్ చేస్తారంటే ఈ రాకెట్ని మేము లాంచ్ చేస్తున్నప్పుడు ఇలా వెళ్తుంది విజువలైజ్ చేస్తేనే వాళ్ళు చేయగలరు అక్కడికి. అంతే కదా, లేకుంటే ఎలా వస్తుంది చెప్పండి. మనం విజువలైజేషన్ చేయకపోతే రాదు. అంటే మీరు ఏం కలగంటున్నారు అంటే దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది అండ్ ప్రూవెన్ టెక్నిక్ ఇది విజువలైజేషన్. దానికి కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దాం మనము. విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుందంటే మన సైకలాజికల్గా మనకు సబ్కాన్షియస్ మెమరీలో ఉండిపోతుంది. అది ఏం చేస్తుంది తెలుసా అండి, మనల్ని నడిపించేది అదే. ఆ విజువలైజేషన్ అయితే ఉంటుందో, ఒక కళ మీరైతే పెట్టుకుంటారో అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి, చాలా నీరసంగా ఉన్నాడు అనుకుందాం, అంటే బెడ్ రిటర్న్ అయ్యారనుకున్నాం ఆల్మోస్ట్. నేను ఇంకా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సడన్గా నాకు ఒక వైరల్ ఫీవర్ వచ్చింది, ఒక 10 రోజులుగా నేను బెడ్లో లేచి నడిచేటువంటి శక్తి కూడా నాకు లేదు, పెద్ద సీరియస్ అవసరం లేదు. ఒక 10 రోజులు నాకు వైరల్ ఫీవర్, ఓకేనా, సంథింగ్ ఇంకో కొంచెం ఏదో ఇబ్బంది అయ్యి స్టమక్ అప్సెట్ అయ్యి అందుకని అయిపోయేసి నా కడుపులో ఏం నిలబడట్లేదు, నేను పడిపోయాను. ఓకే, నేను లేచి నడవలేను. మీరు వచ్చారు ఎవరన్నా వచ్చేసి పరామర్శించకు వచ్చేసినప్పుడు నేను లేచి కూర్చోవడం కూడా నాకు కష్టం. కానీ ఇదే కేసులో చిన్నగా చెప్తాను, చాలా ఫన్నీగా. ఇప్పుడు నేను పడుకున్న చోట పక్కన ఒక చిన్న పాము కనపడదు అనుకో, నాకు 10 రోజులు నేను ఎలా ఉన్నాను అంటే నాకు ఫుడ్ లేదు ప్రాపర్గా, నేను నీరసంగా ఉన్నాను, చచ్చిపోతానేమో అన్నంతగా ఉంది నాకు. లేచి మీరు పిలిస్తే కూడా లేవలేను, నేను ఇలా లేచి కూడా నేను కూర్చోలేను. కానీ ఒక పాము కానీ ఒక డేంజర్ కానీ ఏదైనా మన దగ్గరికి వస్తుందంటే పరిగెట్టుకుంటూ వెళ్తాం. ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ప్రయత్నం కాదు, పరిగెడతాం. కావాలంటే మీరు నోటీస్ చేయండి, ఏం తెలుసా, నాకు ప్రాణం పోతుందని కన్ఫామ్గా తెలుసు. పాము అక్కడ వస్తుందంటే కనుక ఏం చేస్తామంటే లోపల ఉన్నటువంటి శక్తిని కూడగట్టేసుకుంటుంది. అది ఎవరు నేను కట్టుకొని కూడగట్టు, నా బ్రెయిన్ సబ్కాన్షియస్ మెమరీ కట్టేస్తుంది. మనకు ఒక సినిమాలో చూపిస్తారు, ఓకేనా, తమిళ హీరో ఉంటారు ఆయన, ఓకే, ఆయన పేరు నాకు సడన్ గుర్తురావట్లేదు. కానీ ఆయన ఏంటంటే మూవీ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి ఇచ్చేస్తారనమాట, ఒక చిన్న ఇదిలా ఇస్తారు. అది చూస్తే ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి ఏదైతే ఇన్నర్ శక్తి ఉంటుందో అది మొత్తాన్ని ఒకసారి తీసుకొని వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 feet ఉందనుకోండి, 2 feet ఉన్నటువంటి వాల్ని జంప్ చేయాలంటే మన వల్ల కాదు. నార్మల్గా మన ప్రాణాపాయ స్థితి ఉందంటే కనుక 2 feet వాల్ని కూడా మనం ఈజీ జంప్ చేయగలమని ఒక ఎగ్జాంపుల్ చూపించాను. విజయ్ సేతుపతి. నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ కాకపోతే ఏంటంటే ఆ టెక్నిక్ ఏంటంటే అండి సింపుల్గా మనం నార్మల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకు బ్రెయిన్ 2 రకాలు ఉంటుందండి. ఒకటి మామూలు బ్రెయిన్ ఉంటుంది, రెండోది లోపల ఇంకోటి ఉంటుంది. 2 ఉంటాయి అనుకోండి, part 1 part 2 అనుకుందాం, లేదంటే కనుక డ్యూయల్ రోల్ అనుకుందాం. ఒకవేళ ఒకరు ఏమంటారంటే నీ వల్ల ఇది కాదంటుంటారు, ఇంకొకరు ఏమంటారు తెలుసా నీ వల్ల అవుతుంది అంటుంటారు. ఓకే, ఈ కాదంటారు చూసారా, ఇది నార్మల్ బ్రెయిన్. ఇది ఏం చెప్తుందంటే నీ వల్ల కాదు, నువ్వు లేవలేవు, నువ్వు కూర్చోలేవు, నీకు ఆల్రెడీ 10 days నుండి నీకు నీరసంగా నువ్వు కూర్చోలేవు, లేవలేవు అంటుంటారు. కానీ ఈ బ్రెయిన్ ఏం చెప్తుంది తెలుసా, సడన్గా పాము వచ్చిందనుకో నువ్వు పరిగెట్టగలనైనా లేకుంటే చచ్చిపోతావు నువ్వు అని చెప్తే కనుక పరిగెట్టగలను నేను. ఓకే, అంటే ఏంటంటే మన ఎనర్జీ కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. సింపుల్గా ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరు పాటించారు, ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు, పాటించిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. అయితే ముందు మీకు ఏంటంటే ఫస్ట్ ఒక డ్రీమ్ అనేది ఉండాలి. ఆ డ్రీమ్ గురించి మీరు ఏం ముందుకు అడుగులు వేస్తున్నారో తెలియాలి. ఆ విజువలైజేషన్ లేకుండా మీరు ఇప్పుడు చూడండి, మీకు ఒక గోల్ లేదు, అసలు మీకు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ నుండి హైదరాబాద్ రావాలనుకోండి ఎవరన్నా, ఓకే, మీకు క్లియర్గా తెలుసు విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలి అని.
అప్పుడు మీరు ఏదో ఒక దానికి ఒక మీన్స్ తీసుకుంటారంటే ట్రావెల్స్ ఏదైనా సరే, బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకుని వచ్చేస్తారు. అసలు మీ విజయవాడ ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు, ఎటు వెళ్తారు? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి ఏంటంటే మీకు ఉండాలి విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే. ఇప్పుడు ఫస్ట్ గోల్ ఉండాలి, గోల్ ఉంటే దాన్ని విజువలైజ్ చేస్తాం, విజువలైజ్ చేస్తేనే మనం దాంట్లో స్టెప్ వేస్తాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.